మొత్తానికి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కోసాలు కదిలిపోయిన తర్వాత ముఖ్యంగా పాకిస్తాన్ ఎంతో కొంత తన ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ తో పోరాడగలిగింది, కానీ నేవీ పరంగా అయితే నిల్లు. అసలు నేవీ పరంగా పూర్తిగా డిఫెన్స్ కూడా చేయడానికి లేకుండా పోయింది. మన ఆపరేషన్ సింధూర్ లో తుర్కియా నుంచి ఒక నౌక వచ్చింది తప్ప ఎక్కడా కూడా పాకిస్తాన్ కి సరైనటువంటి వ్యవస్థ లేవు నావికా దళంలో. దాంతో ఇప్పుడేమొచ్చేసి చైనా తోటి 8 నౌకల్ని తయారు చేసే విధంగా ఒప్పందం చేసుకుంది. అది ఇప్పుడు కాదు, ఆపరేషన్ సింధూర్ కంటే ఎప్పుడో ముందే చేసుకుంది. అందులో భాగంగా చైనా అయితే ఒక 4 పడవలు అయితే ఇవ్వడం జరిగింది నౌకలు. అయితే ఇప్పుడు 3 ఓవర్ క్రాఫ్ట్లు కూడా పాకిస్తాన్ నౌకాదళంలోకి చేరాయి. అది కూడా చైనానే తయారు చేసింది. కాకపోతే పాకిస్తాన్ ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అన్న విషయాన్ని అయితే చెప్పలేదు. కానీ చైనా మాత్రమే ఇలాంటివి తయారు చేసి పాకిస్తాన్కి ఇవ్వగలుగుతుంది. చైనా మాత్రమే ఇచ్చింది. కాకపోతే మీడియాలో మాత్రం ఈ విషయాన్ని చెప్పలేదు. అయితే పాకిస్తాన్ మీడియా కూడా 3 హావర్ క్రాఫ్ట్లు 2400 TDకి చెందినటువంటి ఈ 3 హావర్ క్రాఫ్ట్లు అయితే పాకిస్తాన్ నౌకాదళంలోకి చేరాయి. తద్వారా శక్తివంతమైనటువంటి నౌకాదళంగా అయితే తీర్చిదిద్దబడుతుంది పాకిస్తాన్ నౌకాదళం అంటూ ఈ ఉదరగొట్టేసింది పాకిస్తాన్ మీడియా అంతా కూడా. దీనికి సంబంధించి పాకిస్తాన్ నౌకాదళ అధిపతి నవీద్ అఫ్రష్ కూడా ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. కాకపోతే ఇతను కూడా చైనా నుండి వచ్చి అన్న విషయాన్ని అయితే చెప్పలేదు.